అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వాల్మీకి సమాజానికి ఎస్టీ హోదా పునరుద్ధరణ కోసం 36 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. వాల్మీకి జిల్లా అధ్యక్షుడు బోయ సుంకప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిగింది. ఈ నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే గాది లింగప్ప కుమారుడు చిన్నబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్పతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ వాల్మీకి సమాజానికి ఎస్టీ హోదా పునరుద్ధరణ కోసం అనంతపురం జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు బోయ సుంకప్ప 36 గంటల పాటు దీక్ష నిర్వహించిన అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో వాల్మీకి కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో మాత్రమే బోయ కులస్తులు ఎస్టీ జాబితాలో లేరని, ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎస్టీ జాబితాలో ఉన్నారని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన బోయ కులస్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిసి పోరాటం చేస్తే ఎస్టీ హోదా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దీక్షలకు తాను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటానని తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్ తరాల కోసం ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరు చెప్పడం లేదు, అక్కడే ఉంది, కొంతమంది నిలబడిపోయింది, ఎన్నిక పంపించింది అని అంటున్నారు. కాకపోతే ముఖ్యంగా ఈ ఎస్టీ దానిపైన మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రొఫెసర్ జగదీశ్వరరావు గారు అయితే ఒకటే చెప్పారు, ఇక్కడి నుంచి అయితే ఫైల్ కదిలినాయి, కొద్ది వరకు ఎన్నిక పోతూ ముందుకు పోతూ నిలబడిపోయింది. మళ్ళీ వాల్మీకులను ఎస్టీ జాబితా చేర్చాలని జిల్లా అధ్యక్షుడైనటువంటి సుంకప్ప ఆధ్వర్యంలో ఈరోజు ఆమరణ దీక్షను 36 గంటల పాటు చేపట్టారు. ఈరోజు 8వ తేదీ పొద్దున ఉదయం 8 గంటల నుంచి దాదాపు 36 గంటల్లో మన సుంకప్ప జిల్లా వాల్మీకి అధ్యక్షుడు సుంకప్ప గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష జరపడం జరిగింది. దీనికి మద్దతుగా మన గుంటకల్లు, గుత్తి, పామిడి అలాగే వివిధ గ్రామాల నుంచి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వారు అలాగే ప్రతి ఒక్క కుల సంఘాలు భారీ ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరికీ మొదటగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వాల్మీకుల చిరకాల కోరిక అనేటువంటి ఈ ఎస్టీ సాధనను సాధించే విషయంలో వాల్మీకి సంఘాలు, వివిధ సంఘాలు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా తప్పకుండా మా యొక్క సహాయక సహకారాలు వారికి అందించి వారు చేసే పోరాటాలలో మేము ముందుండి తప్పకుండా ఈ ఎస్టీ సాధన కృషి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, పదవుల కోసం అయితే మనం ఆశపడకుండా ఈ పదవులు వస్తాయి పోతాయి, కేవలం ఈరోజు గుంతకల్ పట్టణంలో దాదాపు 36 గంటల పాటు వాల్మీకి ఎస్టీ సాధన పునరుద్ధరణ కోసం దీక్ష చేసినటువంటి నా సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను. దీంతో పాటు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సహకరించినటువంటి మన వాల్మీకి కుల పెద్దలకు, వాల్మీకి అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనం గుంతకల్ పట్టణంలో కాదు, జిల్లాలో చేయాలా, ప్రతి నియోజకవర్గంలోనూ చేయాలా, రాష్ట్రంలోనూ చేయాలా. అంతేందుకు ఈ రోజు మన గుంటకల్ ఒక రాయలసీమలోనే దాదాపు 20 లక్షల మంది ఓటర్లు పైగా ఉన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర 12 లక్షలు, మొత్తం ఒక 32 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఒక వాల్మీకి సోదరులు. ప్రతి నియోజకవర్గంలో, రాయలసీమలో ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడిని గెలిచాలన్నా ఓడియాలన్నా కేవలం ఒక వాల్మీకికే సాధ్యమవుతుంది. అంతమంది ఓటర్లు పెట్టుకొని కూడా మనం ఈ రోజు మనం వాల్మీకి ఎస్టీని సాధించుకోలేకపోతున్నాం. ఈరోజు చూడండి, విజయనగరం అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, శ్రీకాకుళం అయితేనేమి, తూర్పు గోదావరి అయితేనేమి, పశ్చిమ గోదావరి అయితేనేమి, ఈ 5 జిల్లాల్లో మాత్రమే వాల్మీకి ఎస్టీలుగా గుర్తించారు. కానీ మిగతా 8 జిల్లాలో వాల్మీకి ఎస్టీలుగా గుర్తించలేదు. ఇది మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ ఎందుకు వాల్మీకి ఎస్టీలుగా గుర్తించారు, ఇక్కడ ఎందుకు గుర్తించలేదు అనేది. ఆల్రెడీ మనం ఎస్టీలుగానే ఉన్నాం. కాకపోతే ఏమంటే మన చేతకానంతరం వల్ల, ఒక పెద్ద ఆయన చేసిన ఈ తప్పిదానం వల్ల ఈ రోజు మనం బీసీ ఏలుగా కొనసాగుతున్నాం. ఖచ్చితంగా మనము ప్రతి నియోజకవర్గంలోనూ అక్కడ స్థానికంగా ఎవరుంటే